వేడి వేడి చపాతీలోకి రుచి మంచిగా ఉండాలంటే కర్రీ ఈ టైప్‌లో చేసుకోవాలండి. ముందుగా ఉల్లిగడ్డ తీసుకునేసి దాన్ని ఈ టైప్‌లో వేర్లు భాగంలో ఉండే ఆ గడ్డని బుడిపెని తీసేసుకునేసి ఇలా చిన్నగా సన్నగా కట్ చేసి ఒక ప్లేట్‌లో అయితే వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు టమోటాలు కూడా తీసుకునేసి దాన్ని కూడా ఇలా తొడిమ భాగంలో ఉన్న ఆ గడ్డను తీసేసి వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఓకేనా? ఇవి ఈ టైప్‌లో కట్ చేసిన తర్వాత తీసి ప్లేట్‌లో వేసి ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో కాస్త నూనె వేసి తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసి కాస్త గోలించుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఇప్పుడు కొద్దిగా వేగనిచ్చి టమోటాలు, సాల్ట్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఈ టైపు ఉడికిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు, తర్వాత కారం కూడా వేసుకుందాం. వేసిన తర్వాత ఇలా కలపాలి. బాగా కలుపుతూ ఈ టైపు కారం వాసన పోయేంత వరకు బాగా ఉడికించుకునేసి ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకొని చపాతీలోకి తింటే సూపర్!